వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇక్కడ ఈరోజు రీడింగ్లో మీ ఎనర్జీస్ చెక్ చేస్తే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ చూపిస్తుంది, కానీ అవి మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీ ఫోకస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మాత్రమే ఈ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో the person on your mind and you are separated from this person, or communication undi but you are both are separated. సో ఈ పర్సన్ కోసం మీరు అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు. ఇది వరకు 24/7 ఈ పర్సన్ కోసం ఆలోచించేవారు, బట్ నా మీరు మీ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ గ్రోత్, or you're busy, or you're busy with your family responsibilities. అలా ఏదో టైం పాస్ అయిపోతుంది మీది, కానీ ఈ పర్సన్ కోసం డైలీ రోజంతా ఆలోచిస్తున్నారా అంటే నో. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ విషయం గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా వెళ్ళదా ఇదే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఫైనలీ మళ్ళీ ఏమనుకుంటారంటే ఒకవేళ నిజంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా, వై షుడ్ ఐ వరీ అని వదిలేస్తున్నారు. సో నా అదే జరుగుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైతే వదిలేశారో, మీరు ఎప్పుడైతే ఆలోచించడం మానేశారో, మీరు జస్ట్ అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నట్టుగా ఎప్పుడైతే మీరు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో, ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నట్టుగా అయింది ఇక్కడ. సో ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారో ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఓకే. మీకోసం ఆలోచించడం, మీతోనే తన లైఫ్ అంతా ఉంది, తన ఫ్యూచర్ స్పౌస్ మీరే, ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇలాంటి థాట్స్ ఈ పర్సన్కి ఇక ముందు అంటే పాస్ట్లో ఎప్పుడు రాలేదు. సో ఇక ముందు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, తను ఏమైతే అనుకుంటున్నారో ఈ రిలేషన్షిప్ కోసం అదంతా మీతో చెప్పడం స్టార్ట్ చేస్తారు. మీ మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది, కానీ జస్ట్ క్యాజువల్ కమ్యూనికేషన్ అయితే ఉంది. బట్ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, కానీ మీకోసం మీ విషయం ఎక్కడ చెప్పడం కానీ సోషల్ మీడియాలో పెట్టడం కానీ అలాంటివి ఏమీ లేవు ఈ పర్సన్ విషయంలో. సో ఈ పర్సన్ చాలా హంబుల్ అండ్ జెనరస్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఫోకస్ మొత్తం మీ పైన అండ్ మనీ పైన మాత్రమే ఉంది. ఎందుకు అలా ఉంది అని అంటే, లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు మొత్తం ఈ పర్సన్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ కార్మిక్ డెట్తో పాటు ఈ పర్సన్ ఫైనాన్షియల్ డెట్ కూడా క్లియర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. కార్మిక్ డెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్ ఏదో ఉంది ఈ పర్సన్ లైఫ్లో. ఆ కార్మిక్ రిలేషన్ వల్ల ఈ పర్సన్కి కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదంతా క్లియర్ అయ్యే వరకు మిమ్మల్ని దూరంగా ఉంచాలి అని అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయే రిస్క్ ఉంది ఈ పర్సన్కి. సో కమ్యూనికేషన్ అనేది ఆన్లోనే ఉంచారు ఈ పర్సన్ అందుకే. సో ఈ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇప్పటి వరకు ఏదైతే హైడ్ చేస్తూ వచ్చారో, ఇగ్నోర్ చేస్తూ వచ్చారో అవన్నీ కూడా మీకు చెప్తారు. అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒక పక్క, కానీ ఒక పక్క ఫియర్ అనేది కూడా ఉంటుంది మీకు. మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి వచ్చారా, మీ లైఫ్ అంతా మళ్ళీ వేస్ట్ చేయడానికి వచ్చారా, టైం వేస్టా, ఇది జస్ట్ యాక్టింగా, ఇదంతా ఆలోచిస్తూ ఉంటారు మీరు. కానీ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ యూ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ దిస్ పర్సన్. ఎ పార్ట్ ఆఫ్ యూ స్టిల్ వాంట్స్ దిస్ పర్సన్. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ అనేది మీకు చాలా హ్యాపీ న్యూస్, కానీ అది మీరు ఎవరితో చెప్పరు. దే ఆర్ కమింగ్ బ్యాక్ అని మీరు నెంబర్ ఆఫ్ రీడింగ్స్లో చూసుండొచ్చు. నా రీడింగే కాదు, చాలా రీడింగ్స్లో చూసుండొచ్చు. కానీ మీకు నమ్మకం కుదరట్లేదు ఇంకా కూడా. ఎందుకు వస్తారు నా లైఫ్లోకి, ఇప్పుడు ఎందుకు వస్తారు, ఇప్పుడు వచ్చినా నేను యాక్సెప్ట్ చెయ్యను,
ఇలా ఆలోచిస్తున్నారు మీరు. కానీ యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్, యు ఆర్ మేనిఫెస్టింగ్. ఓకే, సో నా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఇది కూడా ఒక గుడ్ న్యూసే మీకు. డైలీ టాకింగ్, చాటింగ్, వెయిటింగ్ మెసేజెస్, బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ అనేవి ఉంటాయి మీ ఇద్దరి మధ్య. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ దే వాంట్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ యూ. అంటే ఇట్స్ జస్ట్ నోయింగ్ ఈచ్ అదర్ అనమాట. ఇది చాలా సేక్రెడ్ రిలేషన్షిప్. ఇదేదో ఫిజికల్ అట్రాక్షనో లేదా లస్ట్ఫుల్ రిలేషనో కాదు. ఇది వెరీ సేక్రెడ్ కనెక్షన్. ఇట్స్ ఏ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓన్లీ ఫ్రమ్ పాస్ట్ లైఫ్ అంటే కొన్ని లైఫ్స్లో, కొన్ని లైఫ్ టైమ్స్లో మీరిద్దరూ కలిసి ఉన్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్. సో మీరిద్దరూ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే చాలా ఓపెన్గా మాట్లాడుకుని ఉండొచ్చు అన్ని విషయాలు, ఏదో తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా. అగైన్ ద సేమ్ థింగ్ రిపీట్స్. కానీ అప్పుడు మీరు కూడా పెద్దగా పట్టించుకోలేదు మీ కనెక్షన్ కోసం. సో నౌ అగైన్ ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్ మీరు మళ్ళీ మీట్ అవ్వబోతున్నారు. సో ఈసారి మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ నిజంగా మీకు ఈ లైఫ్ టైంలోనే పరిచయం అయిన పర్సనా, లేదా సో మెనీ లైఫ్ టైమ్స్ నుండి ఈ పర్సన్ మీకు తెలుసా అనేది మీకు అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇది చాలా గ్రేట్ థింగ్ నిజంగా. బట్ ఇక్కడ కొన్ని విషయాల్లో ఈ పర్సన్కి మీకు అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదు. అంటే లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని ట్రెడిషనల్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్, ఆపోజిట్ కొన్ని విషయాలైతే. బట్ ఇక్కడ ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది మీ ఇద్దరికి. ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారా మీ ఇద్దరిని? మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏమైనా గొడవలు వస్తాయా? అలాంటివన్నీ వస్తాయి. కానీ అదంతా కూడా ఆలోచించుకొని ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతున్నారు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కన్విన్స్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఇదొక డివైన్ కనెక్షన్. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ పర్సన్ కోసం మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు, లాంగ్ టైం వెయిట్ చేశారు మీరు. సో నౌ దిస్ పర్సన్ రియలైజ్డ్ దట్ యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. మీరు చాలా సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ పర్సన్ ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు. ఈ పర్సన్కి ఎప్పుడు నచ్చితే అప్పుడే రావచ్చు మీ లైఫ్లోకి అన్నట్టుగా మీరు పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. యు ఆర్ టాకింగ్ టు దిస్ పర్సన్ బట్ యు ఆర్ నాట్ ఫోర్సింగ్ దిస్ పర్సన్. ఓకే, అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. కానీ ఇక ముందు ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ మీ కాన్వర్సేషన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ చేంజెస్ అనేవి కూడా మీరు అనుకోకుండానే వస్తూ ఉంటాయి. రోజంతా కూడా ఈ పర్సన్ మీకు మెసేజెస్ చేస్తూనే ఉంటారు ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. ఓకే, ఈ పర్సన్ హెల్త్ కొంచెం డౌన్ ప్రజెంట్ అయితే. అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీ ఎనర్జీస్ చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి, హై వైబ్రేషనల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వెరీ పవర్ఫుల్, వెరీ స్పిరిచువల్ కనిపిస్తున్నాయి. అండ్ మీ ఆరా కూడా వెరీ పవర్ఫుల్. అండ్ ఈ పర్సన్ మీకు పాస్ట్లో ఈ విషయం చెప్పుండొచ్చు. మీ సరౌండింగ్స్లో ఈ పర్సన్ ఎప్పుడైనా ఉంటే, అంటే సపోజ్ మిమ్మల్ని ఎప్పుడైనా మీట్ అయినప్పుడు మీ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే మీకు అలా డిస్టెన్స్లోకి వెళ్తూ ఉంటారో ఈ పర్సన్కి ఆ సాడ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది ఈ పర్సన్కి అర్థమయ్యేది కాదు. అంటే అంత డీప్గా ఈ పర్సన్ కూడా ఆలోచించలేదు. నా ఈ పర్సన్ ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు ఈ పర్సన్. మీ పిక్చర్స్ చూసి ఈ పర్సన్ ఏమనుకుంటారంటే యూ హ్యావ్ ఎ వెరీ అట్రాక్టివ్ పర్సనాలిటీ, వెరీ గుడ్ లుకింగ్, లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్.
ఆ టైప్లో ఉంటాయి మీ ఎనర్జీస్, మీ లుక్స్, వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ. అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటారంటే, ఇన్ కేస్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే వరకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వకూడదు అనుకుంటే మీరు అప్పటి వరకు ఉండరు. యూ విల్ మూవ్ ఆన్. మీరు అలా ఏడ్చుకుంటూ ఈ పర్సన్ కోసం వెయిట్ చేసే పర్సన్ అయితే కాదు, అది మాత్రం తెలుసు ఈ పర్సన్కి. సో నా ఈ పర్సన్ అంత కంగారు పడి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే. సో అప్రోచ్ అయినప్పుడు ఈ పర్సన్ అన్నీ చెప్తారు మీకు, తన ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాట్ అబౌట్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్స్, అండ్ వాట్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ డెట్, ఇదంతా కూడా చెప్తారు. ఈ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే ఆ క్లోజ్ ఫ్రెండ్ ఎంటర్ అయ్యారో ఈ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఈ క్లోజ్ ఫ్రెండ్ కుడ్ బి టాక్సిక్ అండ్ జెలస్. మీ పర్సన్తో ఫ్రెండ్లీగా ఉంటూనే ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం ఈ పర్సన్కి తెలియదు. మీ పర్సన్ చాలా మంచి వాళ్ళు అనుకుంటారు వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, కానీ అది లేటుగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ పర్సన్కి ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ డిస్టెన్స్లో ఉంచుతారు. ఈ పర్సన్ సింగిల్గా హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అవుతారు. అండ్ దే విల్ అప్రోచ్ యూ దెన్. ఓకే, సో మిమ్మల్ని ఒక టైం ఫ్రేమ్ కూడా అడుగుతారు ఫర్ దిస్ ప్రపోజల్. అంటే ఈ పర్సన్ అపాలజీ అండ్ ప్రపోజల్తో మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు మీ పర్సన్. సో దే విల్ ఆస్క్ యూ దట్ టైం ఫ్రేమ్, మీరు ఎప్పుడు ఎస్ చెప్తారు. సో ఇన్ కేస్ మీరు ఈ పర్సన్ ఇచ్చే ఆ మ్యారేజ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ పర్సన్ సైలెంట్ ఉండిపోతారు, మిమ్మల్ని చేజ్ చేయరు, ఫోర్స్ చేయరు. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఈ పర్సన్ ఏజ్కి సంబంధం లేకుండా ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, ఏజ్కి మించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ తన డ్రీమ్స్ ఏవి కూడా సక్సెస్ అవ్వట్లేదు. తన లైఫ్లో అసలు ఏ సాటిస్ఫాక్షన్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఇప్పుడు ఈ టైంలో ఈ పర్సన్ ఇచ్చే ఈ ప్రపోజల్ కూడా మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఈ పర్సన్ జస్ట్ సైలెంట్ ఉండిపోతారు, అంతకంటే ఇంకేం చేయలేరు. ఓకే, సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ, వెదర్ టు యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆర్ రిజెక్ట్ దేర్ ప్రపోజల్. సో 777 type 777 in the comment section to claim this positive energy. అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి, July 13th వరకు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సన్నింగ్ 11 లైట్.